హాయ్ వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి, మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతిరోజు మా పోస్ట్ 360 ద్వారా మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాం. కానీ మేము చెప్తున్నాం, ఒక ప్రొఫెషనల్ చెప్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు ఆ రాజకీయాల్లోనే ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈరోజు మనతో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి, ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది, పార్టీ యొక్క ప్రణాళికలు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అన్న. మీకు పోస్ట్ 360 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. ఏంటన్నా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది మీ ఆలోచన ప్రకారం? దాదాపుగా 9 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి, మీరు కూడా వీడియోలు చేస్తూనే ఉన్నారు, సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. అంటే బయటికి వెళ్తే ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి. అంటే రక్షణ అంటే ఎవరికి? మహిళలకి లేదు. ఈరోజు స్కూల్కి వెళ్తే విద్యార్థులు సేఫ్గా తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, గంజాయి అన్ని బాగా పెరిగిపోయింది, సో మీ పిల్లల్ని మీరే రక్షణగా ఇంట్లో మీ తల్లిదండ్రులే వాళ్ళకి చెప్పండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. హోంమంత్రిని, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హోంమంత్రిగా మీరు తప్పుకోండి, నేను ఎక్కుతా సీట్లో అంటున్నాడు. అది పిఠాపురంలో గతంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 8 నెలలు 9 నెలలుగా జరుగుతున్నటువంటి అంటే అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. మొన్న తిరుపతిలో డాక్టర్స్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేస్తారు. అంటే ఒక కార్పొరేటర్లను ఎమ్మెల్సీని కిడ్నాప్ చేస్తే ఇంకా సామాన్య మానవుడిని పరిస్థితి ఏంటి? ఓ మహిళ, ఆ అమ్మాయి లక్ష్మి అనేటటువంటి ఒక అమ్మాయిది మీరు చూసారు, డైరెక్ట్ గా జనసేన అధికార ప్రతినిధి కామకిరణ్ అంటాం అతను డైరెక్ట్ గా ఫోన్ చేసి నేను చంపేసి నేను బెయిల్ మీద 40 రోజులు బయటకు వస్తా అంటాడు. బెయిల్ మీద ఎన్ని రోజులు వచ్చేది అతను డిసైడ్ చేసి చెప్పేస్తున్నాడు. మరి ఇంక రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మొన్న అమ్మాయిని యాసిడ్ దాగిపిచ్చి అమ్మాయితో తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుకు అమ్మాయిని గది తీసుకుని గణేష్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు సీక్వెన్స్ గా జరుగుతూనే ఉన్నాయి. సరే, అధికారుల దగ్గరికి వెళ్ళి ఏమైనా పని కోసం వెళ్తే నీ కూతురుని పంపిస్తావని అడిగిన విఆర్ఓని చూసాం. సరే, నా కంప్లైంట్ ఇద్దామని సిఐ దగ్గరికి వెళ్తే నువ్వు వస్తావని అడుగుతున్నాడు సిఐ లేడీస్ని. ఆమె వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ చేసింది కదా మొన్న మడకసిరకు సంబంధించి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్. మొన్న గొడ్లవల్లేరులో 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల అమ్మాయిల హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీశారు. అది నిజమేనా అసలు? అది అంటే చాలా మంది డౌట్ ఏంటంటే నా దాంట్లో సీసీ కెమెరాస్ తర్వాత చూపించారు, ఇదంతా అమ్మాయి కక్షపూరితంగా చేసింది అంటారు. ఇవి నిజంగానే రికార్డ్ అయ్యి ఉన్నాయి అక్కడ? ఒక అమ్మాయి అయితే కక్షపూరితంగా చేస్తారు, 300 మంది అమ్మాయిలు ఎవరిని టార్గెట్ చేస్తారు చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు అమ్మాయిలు నా వీడియోలు ఉన్నాయి బయటికి అని ఎవరైనా చెప్పుకుంటారా? అంటే జరిగితేనే కదా చెప్పుకునేది. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి కదా, అమ్మాయికి కూడా పరువు పోతుంది కదా. మరి అలాంటిది నిజంగా జరిగితేనే కదా అట్లాంటివన్నీ బయటకు స్ప్రెడ్ చేశారు, ఇంకా వెళ్ళిపోతున్నాయి, మమ్మల్ని ఇట్లా కెమెరాల్లో తీశారు అని చెప్పి అంతమంది విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుకునే స్టూడెంట్స్ సార్ వాళ్ళు. అలా వీడియోస్ హైదరాబాద్లో కూడా ఉన్నాయని. 300 మంది విద్యార్థులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన కాలేజీ. ఆ కాలేజీలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కూతురు ఇట్లా తీసి కొంతమంది అబ్బాయిలతో కలిసి తీసి అందరికి ఇవన్నీ స్ప్రెడ్ చేశారు. ఇది పెద్ద మార్కెట్ కదా, అమ్ముకుంటారు కూడా. సో దాని మీద మళ్ళీ ఏదో కమిటీ చేసాం, ఎంక్వైరీ చేసాం, ఏం లేదని తెలిసారు పోలీసులు. అవును, ఇది మరి ఎంత ఫాస్ట్గా ఎప్పుడు తేల్చారో అసలు. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే ఆరోపణ చేసిందంటే ఏదో అనుకోవచ్చు, 300 మంది అమ్మాయిలు ఒకటి కాదు కదా, హాస్టల్ ఒకటే బాత్రూమ్ ఉండదు కదా. సో అన్ని కెమెరాలు పెట్టి ఇట్లా తీశారనేది అంతమంది విద్యార్థులు వచ్చినప్పుడు సో మా ఇన్సిడెంట్ కూడా క్లోజ్ చేశారు. మీరు క్లోజ్ చేశారంటే నాకు ఒక విషయం వచ్చిందన్న. నిన్న ఒక న్యూస్ చూసా, సుగాలి ప్రీతి కేసులో అంత ప్రాముఖ్యత లేదు అంటూ సిబిఐ ఎస్పీ చెప్పడం జరిగింది. నిజంగా అంత ప్రాముఖ్యత లేనప్పుడు సిబిఐకి ఎందుకు, ఇన్ని రోజులు లాగటం ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందుగా ఆయన సుగాలి ప్రీతి నేమ్ని, పేరుని, ఆవిడకున్న దీనస్థితిని వాళ్ళ అమ్మోళ్ళు కలిసిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి అంటూ మాట్లాడటం జరిగింది. మరి నేను గమనిస్తున్న నా అబ్జర్వేషన్లో ఏం జరిగిందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటారు? మాట్లాడతాడు. 4 రోజుల పైన సిబిఐ ఆఫీస్ మెట్లు కడిగి మళ్ళీ 4 రోజులు ఆగి వేషం వేస్తానికి ఏదో అంటారు. కనీసం సిగ్గన్నా ఉండాలి కదా సార్. ఒకప్పుడు వాడుకొని వదిలేయటంలో చంద్రబాబు నాయుడు నెంబర్ 1 ఉండేవాడు, అతన్ని మించిపోయి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు.
ఇప్పుడు సుగాలి ప్రీతి అనేటటువంటి ఇష్యూ ఎప్పుడు సార్ 2017 ఆగస్టు 19. ఎస్ అవును రైట్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కలిసే ఉన్నాడు. అప్పుడు విడిపోలే, ఇంకా 2017లో కలిసే ఉన్నాడు. సో 2018లో అతను విడిపోయింది. సో 2017లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కలిసి ఉన్నాడు. కనీసం ఒక స్పందించలా, ఇది ఇట్లా తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎక్కడా మాట్లాడలా. ఎందుకు అది అంటున్నానంటే అది తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి స్కూల్. ఆ స్కూల్ కూడా కట్టమంచి రామలింగారెడ్డి అని తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్కడ కర్నూలు శివారులో ఉంటుంది ఆ స్కూలు. అది రెసిడెన్షియల్ స్కూల్. ఆ ఇన్సిడెంట్ అసలు ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది రండి అని. వెళ్ళి చూసేటప్పటికి అమ్మాయి ఫ్యాన్ ఉరేసుకున్నట్టుగా పెట్టారు. కింద కాళ్ళు ఆన ఉన్నాయి. ఉరేసుకుంటే కింద కాళ్ళు నేల మీద ఆనవు కదా. దిస్ ద పాయింట్. అక్కడ డౌట్ అక్కడికి వచ్చింది. ఏమన్నా పోస్ట్ మార్టం చూస్తే జననాంగాల్లో వీర్య కణాలు ఉన్నాయని పోస్ట్ మార్టంలో కంప్లీట్ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి వస్తే తూతూ మంత్రంగా కరెస్పాండెంట్ని వాళ్ళిద్దరు పిల్లల్ని అరెస్ట్ చేశారు. చేసి తర్వాత ఇంకా అధికారులంతా వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో, మెల్లిగా కేసును నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసి బెయిల్ తెప్పించేసి సో వాళ్ళు సేఫ్గా ఈరోజు బయట తిరుగుతున్నారు. కానీ ఈ అమ్మాయి ఇక్కడ న్యాయం జరగమని చెప్పి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు కొన్ని 100 సార్లు చెప్పాడు. ఏది 2017లో జరిగినప్పుడు మాట్లాడలా, 18లో సంవత్సరం తర్వాత మేల్కొని మాట్లాడలా, 19లో మేల్కొని మాట్లాడలా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మాట్లాడాడు. మాట్లాడినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెద్ద మనసుతో ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర జరిగినప్పుడు ఇది మనం ఇక్కడ లోకల్ దర్యాప్తుతో చేస్తే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, మనం ఏదో కావాలని చేసామనేది కూడా వాళ్ళు సృష్టించేటటువంటిది ఉంటుంది కాబట్టి సిబిఐకి ఇద్దాం అన్నాడు. సిబిఐకి ఇస్తే సిబిఐ వాళ్ళు రాలి అప్పుడు వరకు. సో ఇప్పుడు సిబిఐ తాపీకి ఏం చెబుతుంది, కోర్టులో అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోర్టులో కేసు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తే ఇంతమంది సిబిఐ రాలేదని వాళ్ళు కూడా ఇస్తే ఇప్పుడు సిబిఐ మా దగ్గర జనం లేరు, ఇది పెద్ద ఇష్యూ కాదంట. అసలు అమ్మాయి అత్యాచారం జరిగితే ఇంతకంటే పెద్ద అది ఇష్యూ కాదని అంటే సిబిఐని కూడా అసలు నిజంగా ఎంత దారుణం అన్నా మరి ఈ రోజు మాట్లాడాలి కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మొన్నటిదాకా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాడు, అప్పుడు సిబిఐ గురించి రమ్మని అడగల. కానీ ఇక్కడికి వచ్చి రోజు నానా యాగి చేశాడు, పెద్ద పెద్ద పులికేకలు పెట్టాడు ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. కానీ జగన్ గారి ప్రభుత్వం చాలా పెద్ద మనసుతో ఆ కుటుంబాన్ని అయితే ఆదుకుంది కదా. 8 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చింది, 5 సెంట్ల స్థలం ఇచ్చింది, 5 ఎకరాల భూమి ఇచ్చింది, అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది వాళ్ళ తండ్రికి, మళ్ళీ ఎంక్వైరీ చేయమని సిబిఐకి ఇచ్చింది. కానీ నిన్న ఒక బయట చూసిన వాళ్ళ అమ్మ కూర్చొని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మొత్తం నిర్వీర్యం చేశాడు, కేసుని సిబిఐని రాకుండా చేశాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు నన్ను పిలిచి మాట్లాడారని మాట్లాడుతుందంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా? వాళ్ళు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా చేస్తుంటే సిబిఐకి ఎందుకు ఇస్తాడు? కరెక్ట్. పాయింట్ నెంబర్ 1, సిబిఐకి రమ్మని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాస్తుంది? 2, మేము నిజంగా చేయాలనుకుంటే వీళ్ళకి ఎంత దాదుకోం కదా, ఎందుకు మా ప్రభుత్వంలో కదా ఇన్సిడెంట్ జరిగింది. అంత ముందు ప్రభుత్వం జరిగి కూడా 2.5 సంవత్సరాలు అయిన తర్వాత 2 సంవత్సరాలు మేము గవర్నమెంట్లో వచ్చాం. 2017లో జరిగింది, 2018లో గవర్నమెంట్లోకి వచ్చాం. కానీ మరి వాళ్ళందరికీ అంత ఉద్యోగం ఇచ్చి ఇంత ఆదుకునేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తాం? ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు అక్కడ పక్కన ఉన్న మనుషులు చెప్పిన దాన్ని బట్టి కూడా కొంతమంది చేస్తారు. మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన డైరెక్షన్లో ఆ రోజు ఆరోపణలు చేసింది, ఈ నేను న్యాయం చేసేస్తాను, నేను అసలు ఇరగదీస్తాను, ఈ ప్రభుత్వం మీద పోరాడదాం. ఎవరు ప్రభుత్వం మీద పోరాడాలి? జరిగింది ఆ నాయకులు దర్జాగా తిరుగుతున్నారు అక్కడ, ఆ స్కూల్ దర్జాగా తిరుగుతున్నారు ఉంది అక్కడ. అలానే స్కూల్లో ఉన్నటువంటి ఆ కరెస్పాండెంట్ ఆ పిల్లల మీద ఆల్రెడీ కేసు పెట్టినా వాళ్ళు ఈరోజు మా దర్జాగానే బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా న్యాయం జరగల. మరి జరగాల్సినటువంటి ఇది జరగనప్పుడు మేము ఏదైతే దానికి సంబంధించి ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ దాకా ఇస్తే మేము న్యాయం చేయలేదంటే ఎట్లా? మరి ఇప్పుడు సరే ఆ 100 కదా ఆరోపణ చేసింది కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేస్తాను. 100 పోయింది, 200 పోయింది, 250 రోజులు కూడా దాటిపోయింది. ఇప్పుడు మీరు 100 రోజులు అన్నారు కదా, ఈ డ్రగ్స్ ఏవైతే 100 రోజులే అన్నారు కదా, మొన్న ఆయన 100 రోజులు కాదు 200 రోజుల తర్వాత పిఠాపురం వెళ్ళి ఇక్కడ వెచ్చలుడిగా గంజాయి దొరుకుతుంది, నేను వచ్చినాకే దొరుకుతుందని జనాలు అనుకుంటున్నారు బాబు, నా పరుగు పోతుందని ఆయన చెప్పాడు. అంటే నాకు ఈ గుంటూరులో కొకైన్ 8.5 grams దొరికిందండి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, ప్రభుత్వాల ఫెయిల్యూరా, లేదంటే ప్రభుత్వ నాయకులే అందుట్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంత ఫ్రీగా విచ్చలవిడిగా డ్రగ్స్? ఒకటి ఏంటంటే మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ పరివర్తన ఒకటి చేసి ఎక్కడికక్కడ గంజాయి సాగు చేస్తున్నది మొత్తాన్ని క్లోజ్ చేసి పడేసాం, తగలబెట్టేసాం. పెద్ద ఎత్తున పట్టుకున్నాం ఎక్కడికక్కడ. ఒరిస్సా టు తెలంగాణ వయా ఆంధ్రప్రదేశ్లో టచ్ చేయాలి. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడ పట్టుకునే వాళ్ళం.
అది పట్టుకునేది ఏది తాగుతుంటే పట్టుకోవడం కాదు, ఆ మాల్ వెళ్తుంటేనే పట్టుకునేవాళ్ళం. ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి దొరికేసింది, ఈ గంజాయి అంతా రాష్ట్రం అయిపోయిందని ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఎవరైతే ఈ తెలుగుదేశం వాళ్ళ మీడియా, ఈ జనసేన వీళ్ళందరూ. అవును, అప్పటికప్పుడు డ్రగ్స్ కంటైనర్ వచ్చింది అన్నారు విశాఖలో. ఇది పెద్ద జోకులు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ వచ్చిందని వీళ్ళే చెప్పారు. సరే వచ్చింది అన్నప్పుడు డ్రగ్స్ కంటైనర్, ఇప్పుడు డ్రగ్స్ కంటైనర్ కాదని చెప్పేస్తున్నారు. సిబిఐ తెలిసేసింది. ఈస్ట్ ఉంది అంట దాంట్లో. ఎంత దారుణం అంటే మరి దానికి సమాధానం చెప్పాలి కదా. తప్పుడు ప్రచారం చేసినందుకు మరి వీళ్ళు కదా ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేసింది. సో ఇట్లా ఏంటంటే ఇప్పుడు గంజాయిని అక్కడికక్కడ పట్టుకోవాలని మేము కూడా అంటున్నాం. పట్టుకునేది మంచి కార్యక్రమం, ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు మేము అవతల అపోజిషన్ పార్టీగా ఉండి కూడా వాళ్ళలాగా మేము ఆరోపణలు చేయట్లా. వాళ్ళు మేము పట్టుకుంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అంతా గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతుంది, ఇదిగో ఇంత పెద్ద ఎత్తున దొరికింది అన్నారు. మరి ఎక్కడైనా క్రైమ్ జరగకుండా చూడటమే కదా బాధ్యత. ఆ గంజాయి అనేది మేము పని పట్టుకోకపోతే అది ఆల్రెడీ కింద లెవెల్లో స్ప్రెడ్ అయిపోయి కింద లెవెల్లో రోజు తీసుకుంటారు. తీసుకోకుండా మనం దాన్ని నియంత్రించామంటే అది సక్సెస్ అయినట్టు కదా. ఇప్పుడు కూడా మీరు పట్టుకుంటే మంచి కార్యక్రమం, ఎక్కడ ఒక్కరోజు కూడా విమర్శ చేయట్లా. గంజాయి ఎక్కడైతే తాగుతా ఉన్న దగ్గర మేము విమర్శ చేస్తున్నాం. మీరు గంజాయి పట్టుకోండి, పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోదాన్ని మేము ఎక్కడ వ్యతిరేకించాం. కానీ గంజాయి మీరు పట్టుకోకుండా వదిలేయటం వల్ల మొన్నటికి మనం ఈ ఇన్సిడెంట్ చెప్తా సార్. కొన్ని పేరు చెప్పకూడదు కాబట్టి ఎమ్మెల్యే పేరు నేను చెప్పట్లా. పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే నెడదవోలు దగ్గర ఈ గంజాయికి సంబంధించిన పోలీసులు పట్టుకుంటే, పెద్ద ఎత్తున పట్టుకుంటే ఇతను ఫోన్ చేసి దగ్గరుండి విడిపించాడు. వాళ్ళని విత్ మాల్ విడిపించాడు. విత్ మాల్ అంటే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కంపల్సరీ. విత్ మాల్ విడిపించాడు. ఈ రాష్ట్రంలో మనం స్టార్టింగ్ లో కొన్ని దాంట్లో చెప్పకూడదు. ఎందుకంటున్నా అంటే విడిపించాడు. మనం పూర్తి ఆధారాలు అంటే మనకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ నేను చెబుతుంది. బట్ ఏంటంటే మనం ఆధారంతో విత్ పట్టుకున్న పర్సన్ ఆ పేరు అన్ని చెప్పే రోజులు ఉంటది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంత పట్టుకున్నారు ఏందని కూడా చెప్తా. అదే పోలీసులు పట్టుకొని ఆ ఒక్క వ్యక్తిని వదిలేసి ఉంటే ఖచ్చితంగా చెప్పారు. మొత్తం వదిలేశారు కాబట్టి చాలా మీకు తెలుసు కదా. లేకపోయినా తప్పుడు కేసులు పెట్టేటటువంటి బ్యాచ్ ఈ రోజు రెడీగా ఉంది కాబట్టి. సో కొన్ని ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉందంటే సార్, ఒక పక్క మీరు చూడండి గ్రామీణ వాతావరణం పూర్తిగా దెబ్బతింది. అంతకుముందు గ్రామీణ వాతావరణం ఎలా ఉండేదో, పండగ వాతావరణం, ఏదో పండగ వస్తే నలుగురందరూ కూర్చొని పిండి వంటలు వండుకొని శుభ్రంగా ఏదన్నా భోగి మంటలు వేసుకొని ఎట్లుండేది. కానీ ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడికక్కడ మందు, ఎక్కడికక్కడ కోడి పందాలు, ఏది సంక్రాంతితో సంబంధం లేదు, ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు, ఇసుక మాఫియా, మట్టి, కొన్ని చెరువుల్లో అయితే బొసక. ఇప్పుడు నియోజకవర్గంలో ఒక 80 ఊర్లు ఉంటే ఒక 20% ఊర్లో ఈరోజు పేకాట క్లబ్లు ఉన్నాయి. 20% ఊర్లో పేకాట క్లబ్లు ఉన్నాయి. మా వేమూరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక్కొక్క మండలంలో 4-5 ఊర్లో పేకాట క్లబ్లు ఉన్నాయి ఒక్కొక్క మండలంలో. మరి ఇంకంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా మాట్లాడుతూ ఉంటారు, బయటకు వస్తుంది. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి ఇప్పుడు మనం తీసుకున్న సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ మాట్లాడిన విధానం కావచ్చు, పాకిస్తాన్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని జాలర్లు తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతిఫలం పొంది కూడా ఎందుకు రాంగ్గా ప్రజల్లోకి వెళ్తున్నారనే దానికి ఏంటి అసలు ఎందుకంటారు? ఈరోజు అంటే నేను వాళ్ళని తప్పుపట్టే అంశం ఏంటంటే భయం కూడా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. ఎందుకు ఆ భయం ఉంటుందంటే, ఇప్పుడు సత్యవర్ధన్ ఎవరు మన విజయవాడకు సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే గారి మీద అసలు నేను ఆ కంప్లైంట్ ఇవ్వలేదు అంటే ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్, అంతవరకు వాస్తవం. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు అతను లేడు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గన్నవరం ఆఫీస్ దగ్గర గొడవ జరిగిన దగ్గర ఆయన లేడు. కానీ ఆఫీస్ తరపున అతను ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి కదా వెళ్ళి. సో ఆఫీస్ తరపున వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఏది దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. కానీ దాడి జరిగిందనే దాని మీద కంప్లైంట్ ఇస్తున్న దాంట్లో ఆల్రెడీ వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది కాబట్టి, అతను ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అని దూషించాడని చెప్పి కేసు పెట్టేసి పోలీసులే రాశారు ఇది సంబంధం లేకుండా. ఆయన ఇచ్చిన ఫిర్యాదు వేరు, ఆ ఫిర్యాదులోని ఇది కూడా ఇంక్లూడ్ చేసేసి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఆయనకు ఆ విషయం తెలిసి ఎస్సీ ఎస్టీ న్యాయస్థానానికి వెళ్ళి, సార్ నేను అసలు ఆ రోజు లేను అక్కడ సిచ్యువేషన్లో, నేను లేనప్పుడు నన్ను ఎట్లా తిడతారు వాళ్ళు, నన్ను తిట్టారని చెప్పి తప్పుడు కేసు పెట్టారు పోలీసులు, కొట్టేయండి అని చెప్పి న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళాడు. ఇమీడియట్గా ఏం జరిగింది, 2 daysలో అది జరిగింది. 10వ తారీఖు సార్ ఆ ఇన్సిడెంట్ జరిగింది. 10 ఇది న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి 11వ తారీఖు పత్రికల్లో వచ్చింది. 13వ తారీఖున వంశీని అరెస్ట్ చేశారు. ఎట్లా అరెస్ట్ చేశారు? వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈ సత్యవర్ధన్ లేడు ఇక్కడ అందుబాటులో.
ఓకే. ఆయన ఏదో వచ్చి హైదరాబాద్లోనే ఆయన పని వాళ్ళు చేసుకుంటున్నాడు అక్కడి నుంచి వచ్చేసి. సో ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, అంటే సత్యవర్ధన్ తల్లి, సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, మీరు మీ అబ్బాయిని కిడ్నాప్ చేశారని కేసు పెడతారా, లేదా మీ మీద తప్పుడు కేసు పెట్టమంటారా అని బెదిరిస్తే ఏం చేస్తారు సార్ వాళ్ళు? పెట్టాల్సిందే కదా. ఏం చేస్తారు? సేమ్ ఇప్పుడు తండేల్లో రామారావు అని అదే పరిస్థితి అయితే, సుగాలి గారి ప్రీతి గారి తల్లిదని అదే పరిస్థితి అవుతుంది. ఓకే. సో వాళ్ళు ఏం చేశారు, ఆ సత్యవర్ధన్ ఎక్కడో ఉంటే, ఇప్పుడు సత్యవర్ధన్ నిజంగా మీరు విచారించి ముందే నిజంగా అది నిజంగా తప్పు జరుగుంటే చేయొచ్చు, కానీ వంశీని అరెస్ట్ చేసిన తర్వాత సత్యవర్ధన్ పట్టుకొని వచ్చారు. అది కూడా ఏది దొంగను పట్టుకొచ్చినట్టుగా మీరు సీసీ ఫుటేజ్లో చూశారు కదా. మరి ఎట్లా అంటే ఒక బాధితుడు అయితే నిజంగా అట్ట పట్టారు కదా. అంటే తనకి ఎక్కడ దాచారంటారా పోలీసులు? పోలీసులు దాచడం కాదు సార్, ఇప్పుడు అతను ఎక్కడికో, ఇప్పుడు నార్మల్గా ఇంత జరిగినప్పుడు ఇలా కుటుంబ సభ్యుల దగ్గర వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నప్పుడు అతనికి ప్రాణహాని ఉంటుందని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు కదా. ఇప్పుడు సత్యవర్ధన్ తల్లి అండ్ వాళ్ళ బ్రదర్ దగ్గరకు వచ్చి తెలుగుదేశం నాయకులు బెదిరించి, పోలీసులు వచ్చి బెదిరించి, ఎస్ పోలీసులు ఇంకా దాంట్లో పోలీసులు ఇప్పుడు మొత్తం బ్లేమ్ అవుతారు కదా ఈ తప్పుడు కేసు పెట్టినందుకు. సో నారా లోకేష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దీన్ని కూడా వదిలేస్తే ఈ లోపు అరెస్ట్ చేయలేము వంశీని మనం. ఎందుకు ఆ కేసులో బెయిల్ వచ్చింది, ఈ కేసులో ఇతను వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసులో ఇది లేదని చెప్పి ఇతనే వాంగ్మూలం ఇచ్చాడు, దాని జడ్జిమెంట్ రాబోతా ఉంది. అందుకని 3వ కేసు పెట్టి అదనంగా కిడ్నాప్ అని పెట్టారు సార్. ఇప్పుడు సో మీరు అన్న జాలర్లకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పుడు ఆ తండేల రామారావు అనే అతను స్టోరీ వాళ్ళదే, అంటే ఆ నోకమ్మ ఆ రామారావు అనే వాళ్ళది. కానీ వాళ్ళని తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాళ్ళే మాట్లాడిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఒక్కటి వాస్తవం చెప్పాలంటే సార్, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని చంపేశాడు. చంపేసి 2 లక్షల ప్రకటన. సముద్రంలో వేటకు వెళ్ళి జాలర్లు కనపడకుండా పోతే 2 లక్షలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పరిహారం. అంటే వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు ఉన్నారో లేదో అని 2 లక్షల ప్రకటన. అంటే మిమ్మల్ని చంపేసింది చంద్రబాబు నాయుడు గారు, తీసుకొచ్చే ఆలోచన లేదు. తీసుకొచ్చే ఆలోచన ఉంటే సార్ పలానా చోట ఉన్నప్పుడు వాళ్ళకి 2 లక్షల పరిహారం పెట్టిస్తుంది ప్రభుత్వం. ఎందుకు ఇచ్చారు? నిజమే, ఎందుకు 2 లక్షల పరిహారం ప్రకటించారు, ఇచ్చారో లేదో కూడా తెలియదు, పరిహారం ప్రకటించారు. ఎందుకు ప్రకటిస్తారు? జాలర్లో వేటకు వెళ్ళినప్పుడు కనపడకుండా పోతే, అంటే మీన్స్ మిస్ అయితే, అంటే వాళ్ళు రానప్పుడు కుటుంబ సభ్యులకి డెత్ సర్టిఫికేట్ తీసుకోవడమే, తీసుకొని ప్రభుత్వం చనిపోయారు కాబట్టి పరిహారం 2 లక్షలు. అంటే అప్పుడు పరిహారం ఇచ్చేది కూడా ఒక ఆవిడ చెప్తుంది, మా ఇంట్లో ముగ్గురు పోయారు, ఆ రేషన్ కార్డు ఉందనేసి ఒకరికే ఇచ్చారు అని ఒక ఆవిడ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా. అలా కూడా అవుతుందా సార్? ముగ్గురు మిస్ అయితే ఒకరికే ఇస్తారా సార్? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే, మా దగ్గర ఎవిడెన్స్ లేదు, మీరు ముగ్గురు దీంట్లో ఉన్నట్టు రేషన్ కార్డులో అనేదాన్ని చూపిస్తారు. ఇప్పుడు పెద్ద మనసుతో చేయాలనుకుంటే చేయొచ్చు, నథింగ్. 2 లక్షలు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. సో మనిషి చనిపోతే చనిపోయిన మనిషిని తిరిగి రాలేం కాబట్టి ఆ కుటుంబానికి ఏదో విధంగా ఆదుకోవాలనేటటువంటిది ప్రభుత్వం చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్లో ₹1 కోటి ప్రకటించారు ఆ రోజు, మీకు తెలుసు. సో ఇప్పుడు ఎవరైతే అక్కడ ఎల్జీ పాలిమర్స్ అక్కడి నుంచి తీసేశారు, పాలిమర్స్ అనేది లేకుండా చేశారు. సో వేరే కంపెనీ పెట్టుకోండి మీరు ఎల్జీ అని చెప్పి, అంటే అంత ప్రాంప్ట్గా చేశారు. ఇప్పుడు చూడండి, మీరు ₹2 లక్షలు ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళని చంపేసినట్టు లెక్క. చచ్చిపోయినప్పుడు 2 లక్షలు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పాకిస్తాన్ నుంచి బతికించి తీసుకొని వచ్చాడు. ఎందుకు? అక్కడ వాళ్ళ దగ్గర బందీగా ఉండి వాళ్ళు చిత్రహింసలకు గురి చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి బందీలుగా విడిపించుకొని ఏది దేశం దాటి తీసుకొని వచ్చి 5 లక్షలు ఇచ్చాడు, మీరు బతకాలన్నా మీరు అందరని. సార్ కానీ సార్ ఈరోజు మంచి అని వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు, బట్ మా మీద చెడుగా అయితే మాత్రం దుష్ప్రచారం చేయొద్దు అంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో చేశాడు మీ అందరికీ. సో మీరు ఇప్పుడు ఎవరో ప్రెజర్ పెడితేనో, మీరు చెప్పొద్దు జగన్ గారి పేరంటేనో, అంతెందుకు సార్? సినిమాలో ఎందుకు పెట్టలేదు చెప్పడం మీకు నేను? సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్. అదే పెడితే ఆల్రెడీ మెగా కాంపౌండ్ కి అల్లు కాంపౌండ్ కి డిఫరెన్సెస్ ఉన్నాయి. జగన్ మీరు హీరోగా చూపిస్తారని పెద్ద ఎత్తున డిస్కషన్ నడిచింది కదా. అందుకని ఆ ఇన్సిడెంట్ పెట్టకుండా సుష్మా స్వరాజ్ పెట్టారు. పెట్టండి, సుష్మా స్వరాజ్ గారు చొరవ తీసుకోలేదని ఎవరు అంటారు? మేము అనలేదు కదా. కానీ చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం 22 మంది ఎంపీలు మేము ఉండి ప్రెజర్ చేసి ఆర్టికల్ 370 ఇష్యూ కూడా నడుస్తా ఉంది దాని మీద. సో మనకి వాళ్ళకి టర్మ్స్ లేవు, మామూలుగానే ఉండవు పాకిస్తాన్ ఉండవు. సో 13 నెలలు అప్పటికే జగన్ గారు వచ్చినా కూడా 6 నెలలు పట్టింది తీసుకురావడానికి. సో అంత జరిగితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. సార్ కానీ ఎలాగో అల్లు అర్జున్ సినిమాల టాపిక్ వచ్చింది కాబట్టి సార్, సినిమా వేదికల పైన పొలిటికల్ టాపిక్స్ పృథ్వీ అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అఫ్కోర్స్ మా ఛానల్లో కూడా మేము ఖండించే ఆ విషయాన్ని. కానీ ఇలా మాట్లాడటం వల్ల వైఎస్ఆర్ సోషల్ మీడియా అగ్రెసివ్ అయిపోతూ ఉంది. బాయ్కాట్ అంటున్నారు, డిజాస్టర్ చేయాలంటున్నారు. అసలు సాధ్యమైన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక సినిమాని అక్కడ ఆంధ్రాలో ఆడకుండా చేయటం అంత స్తోమత ఉందా? అంత స్ట్రెంత్ ఉందా? నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎవరి జోలికి పోం, మా జోలికి ఎవడన్నా వస్తే వదలం. ఓకే, ఇది కూడా చెప్తున్నాం.
మీరు సినిమాగానే మేము చూస్తాం. మేము అంతకుముందు సందర్భాల్లో చాలా చోట్ల మా మీద పెట్టారని, ఇప్పుడు మీకు భీమ్లా నాయక్ ఏదో సినిమాలో కూడా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళని అన్నారని రకరకాలుగా ట్రోల్ చేసినా మేము ఏ రోజు మాట్లాడలేదు. ఓకే. కానీ అదే సినిమా వేదికల్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు ఈ గొడవ? పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ అనే సినిమా ఫంక్షన్లో సన్నాసి మంత్రులు అయ్యి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు కూసాడు. ఆ రోజే సినిమా ఇండస్ట్రీ ఖండించాలి, తప్పు ఇట్లాంటివన్నీ మన సినిమాని అందరూ చూడాలి అని చెప్పి ఖండించాలి సినిమా ఇండస్ట్రీ. అది శృతి మించిపోయి టీవీ షోలు, బెండపూడి స్కూలు అమ్మాయిని ఆ పిల్లని అలానే ట్రోల్ చేశారు, స్కూల్ పిల్లని. ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తున్నారు కొన్ని జబర్దస్త్ వేదికల మీద. అంటే ఇట్లా ఎలా అయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే అవతల ఉన్న వేదికల బేస్గా చేసుకొని టార్గెట్ చేస్తే అవతల వేదిక వాళ్ళు వాళ్ళకి పుష్ ఇస్తారనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏం చెబుతా, అప్పుడు జబర్దస్త్ నడుస్తుంది అక్కడ ఈటీవీ, అంటే అది ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, తెలుగుదేశం పార్టీ కర ఛానల్, అంతే కదా. ఇప్పుడు దాని వేదికలుగా చేస్తే మేనేజ్మెంట్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవచ్చు, ఇంకా అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఇది ఒకటి. రెండు, ఇప్పుడు తిట్టారనుకోండి మమ్మల్ని పృథ్వీ మొన్న, మా దాని మీద మాట్లాడితే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమో. దీనికోసం కొంతమంది చేస్తున్నారు. నేను అనేది ఒకటి క్లియర్, మేము బాయ్కాట్ లైలా అన్నా లేదు డిజాస్టర్ లైలా అన్నా, సినిమా అయితే లైలా అనేది బిస్కెట్ అయింది కదా, డిజాస్టర్ అనేది వాస్తవమే కదా. కానీ మీరు అనవసరంగా చేయటం వల్ల ప్రొడ్యూసర్ నష్టపోయాడు, మీ వల్ల. అదే రోజు మీరు విశ్వక్సేను, పృథ్వీ పక్కన కూర్చోబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఉద్దేశించి అనలేదు అని ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము బహిరంగ క్షమాపణ చెబుతున్నా, దయచేసి మీరు కూడా మా సినిమాని ఎంకరేజ్ చేయండి, ఇంకొకసారి ఎప్పుడు ఈ టాపిక్ తీసుకురాము అని చెప్పి ఆ రోజు చెప్పుంటే ఈ రచ్చ ఉండదు కదా. హిట్ అయ్యేదంటారు అప్పుడు సినిమా. సార్ అది మీరు అంటే సినిమా బాగుంది అనుకోండి సార్, బాగుంటే బాగుందని చెబుతాం, బాగలేకపోతే బాగాలేదంటాం. ఇప్పుడు అసలు బాగుందా లేదా ఎప్పుడు తెలిసిద్ది? ఫస్ట్ 2-3 రోజులు జనాలు వెళ్తే తెలిసింది. డిజాస్టర్ అని ముందే అసలు ఇప్పుడు సినిమా 10 గంటలకు రిలీజ్ అయింది కదా, జనరల్గా అయితే 10 గంటలకు రిలీజ్ అయిపోయేప్పుడు 1,35,000 డిజాస్టర్ లైలా అని పెట్టి పడేశారు. ముందు రోజు నైట్ నుంచి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఫస్ట్ రోజేమో బాయ్కాట్ లైలా, రెండో రోజేమో బాయ్కాట్ లైలా మూవీ, అది ట్రెండింగ్, ఇది ట్రెండింగ్. మూడోది ఏమో డిజాస్టర్ లైలా మూవీ, లైలాను మొత్తం 3 హ్యాష్ ట్యాగులతో అన్ని హ్యాష్ ట్యాగులు 1,30,000 పైనే. ఇప్పుడు ఇంకో హ్యాష్ ట్యాగ్ పెట్టారు నిన్నటి నుంచి, జస్టిస్ ఫర్ గౌతమి అని. జస్టిస్ అది ట్రెండింగ్ లో ఉంది చూస్తే మార్నింగ్. అసలు ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్స్ఫుల్ గా వెళ్ళట్లేదా అనిపిస్తుంది, నిజమేనది? నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్స్ఫుల్ గా వెళ్ళట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు లాగా వచ్చి తిట్టడం అట్లాంటి మెంటాలిటీ జగన్ గారికి ఉండదు. మేము ఇప్పుడు పోనీ అదేదో వాక్కుంటాడు, గజరాజు పోతా ఉంటే కుక్కలు మొరుగుతాయని వదిలేయండి అంటాడు మమ్మల్ని కూడా. అట్లా వదిలేయండి, వాళ్ళందరి గురించి మనకెందుకు, అటు తిట్టుకునేవాడు తిడతాడు, మన రోజు మనమే బురజాలటం కదా వాళ్ళ పని అనుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా చేస్తాడు. గ్రౌండ్ వర్క్ లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సార్ ఒక చిన్న కార్యకర్త సమస్య వచ్చినా దాని మీద స్పందిస్తాడు. ఆయన దృష్టికి రాకపోతే ఏం చేయగలుగుతాడు? ఆ దృష్టికి తీసుకెళ్లాల్సింది మన నాయకత్వం కదా, కింద ఉన్న నాయకత్వం, మండల స్థాయి నాయకుడు తీసుకెళ్లాలి. ఒక గ్రామంలో కార్యకర్తకి ఏదో ఇబ్బంది ఉంది, లేదా కార్యకర్త మీద కేసు పెట్టారు, అది ఎలా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుంది? నాయకుడు కింద గ్రామ స్థాయికుడు, మండల స్థాయికుడు తీసుకెళ్తే మండల స్థాయి నాయకుడు నియోజకవర్గ స్థాయికి, లేదు మన గ్రామ స్థాయి అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్తో డైరెక్ట్గా అటాచ్మెంట్ ఉంటే అతని దగ్గరికి తీసుకెళ్తే అతను ఇక్కడికి తీసుకొని రావాలి సెంట్రల్ ఆఫీస్కి. వస్తే ఖచ్చితంగా చేస్తారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది సార్. ఓడిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు అరే ఏంటా అని, కానీ విత్ ఇన్ 6 monthsలో మీరు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత అగ్రెసివ్గా వెళ్తుంది అనేది మీకు 6 monthsలోనే కనపడింది కదా. నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఫండ్స్ ఏమైనా వస్తాయా? సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఎవరన్నా ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ వరకు జీతాలు ఇస్తారు, అది వాళ్ళు ఉద్యోగస్తుల కింద లెక్క. ఇంకే కార్యకర్తకు కానీ ఎవరికి కానీ డబ్బులు ఉండవు, ఈ సోషల్ మీడియాలో పనిచేసే ఎవరికి కూడా డబ్బులు ఉండవు. కానీ తెలుగుదేశంలో ఉంటుంది సార్, అది ఐటీడీపీ అని అలౌట్ పెట్టి, ఐటీడీపీ అనేది శాలరీ బేస్తో నడిచింది. అందుకని మీరు అబ్జర్వ్ చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ గా ఉండదు, ఎప్పుడు ఆర్గనైజ్డ్ గా ఉండదు. మీరు ఒక పోస్ట్ పెట్టి ఇదే పెట్టమని అంటే ఎవరు పెట్టరు, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. సో దీన్ని మీరు ఆపమన్నా ఆపరు. మీరు ఇప్పుడు పైనుంచో సోషల్ మీడియా నుంచో ప్రకటన విడుదల చేయండి, ఇది బాయ్కాట్ లైన్ ఆపేయమని చెప్తే ఎనరు. వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎనరు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ గా జరగదు అది.
ఎవరి అభిమానంతో వాళ్ళు పెట్టేసుకుంటా ఉంటారు. టీడీపీ ఛానల్కి నేను వర్క్ చేశాను, యూట్యూబ్ ఛానల్స్కి రెండింటికి వర్క్ చేశాను. అది ఎలా ఉంటుందంటే దానికి ఒక టీం ఉంటుంది, వాళ్ళు రోజుకు 3 వేస్తారు, ఒక 3 పోస్టులు రిలీజ్ చేస్తారు, 3 టాపిక్స్ ఇస్తారు, వాటిపైనే 1 డేనా 2 డేనా క్యాంపెయిన్, అది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూస్తే అలా ఉండదు. కానీ ఇక్కడ నాకు వచ్చి డౌట్ ఏంటంటే నాన్న, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది యాక్టివ్ అయింది, ఓకే మీరు చెప్పినట్టు. కానీ ఎవరైతే పార్టీలో కీలక నాయకులుగా ఉన్నారో, పోసాని మురళి గారు కావచ్చు, మన విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళంతా భయపడి రాజీనామాలు చేస్తుంటే సోషల్ మీడియా కార్యకర్తకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెట్టి అరెస్టులు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ వాళ్ళకి లేని ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? రాజకీయ నాయకులు కాదు కదా వాళ్ళు. రాజకీయ నాయకులు అంటే పదవుల కోసం ఆశపడతారు. సోషల్ మీడియా అంటే ఎవరు? అభిమానులు. వాళ్ళ అభిమానం కోసం పనిచేస్తారు. అంటే అభిమానం కోసం జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకుంటారు, సరే ఇప్పుడు అభిమానం కోసం కొట్టించుకుంటారు, దెబ్బలు తింటారు, అన్ని చేస్తారు 100%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకళ్ళు జైలుకి వెళ్ళాం అనుకోండి సార్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోసం వందలాది మంది ఏదైతే కష్టపడినటువంటి వాళ్ళు, లేదంటే వందలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు పోరాడిన వాళ్ళు, సో వాళ్ళందరినీ కూడా పెట్టారనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లాది మందికి ఉపయోగం జరిగింది కదా. ఓకే, మేమైతే 10 మంది నష్టపోయి ఉండొచ్చు సార్, కానీ కొన్ని వేల మంది, లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ లాభపడతారు కదా, సంక్షేమ పథకాల రూపంలోనో, అభివృద్ధి ఫలాల రూపంలోనో, ఉద్యోగాల రూపంలోనో. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అభిమానంతో పనిచేస్తారు కాబట్టి మీరు అన్నట్టుగా భయపడరు. ఏది పెట్టుకోండి కేసులు అంటారు. సో నేను చెప్పాను కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తను చూసి 164 మంది కూటమి భయపడిపోతుంది. ఇది వాళ్ళ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా కార్యకర్త వాళ్ళ దృష్టిలో. కానీ సోషల్ మీడియా కార్యకర్త అంటే అభిమాని. అది గ్రామ స్థాయిలో ఉండొచ్చు, మండల స్థాయిలో ఉండొచ్చు, పక్క రాష్ట్రంలో కూడా ఉండొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడతారు. అందుకని మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తుంటే అంత ఉధృతంగా సోషల్ మీడియా ఇంకా పైకి వస్తుంది. ఎందుకు? మా బలం మెయిన్ మీడియా లేదు, మా బలం సోషల్ మీడియా. అంటే నేను ఇది ఈ పాయింట్ కూడా మెన్షన్ చేయాలి. లెగిస్తే ఎల్లో మీడియా సో ఛానల్స్ అని పడిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్పింది ప్రజల్లోకి వెళ్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది. మరి మీకెందుకు మీడియాని మీరు పెంచుకోలేరు? ఒక సాక్షిని పెట్టుకుని, ఒక పేపర్ని పెట్టుకుని లింగ్ అంట వాళ్ళ మీద ఎందుకు పడతారు? ఒక మాట చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు పని చేసుకుంటూ వెళ్తాడు. మీరు చూడండి, మేము ఎంత చేసినా అంత పని పబ్లిసిటీ చాలా తక్కువ. ఎందుకు? అది కదా, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, 15,000 గ్రామ సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, దాదాపు 9,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 45,000 స్కూళ్ళు బాగు చేసే కార్యక్రమం, 30,000 స్కూళ్ళు నాడు నేడు 2 దశల్లో చేస్తే, ఇంత చేస్తే ఎడన్నా ఉందా? చంద్రబాబు నాయుడు ఏం చేయకపోయినా నేను ఏం తెస్తా, నేను 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసా, 100 లక్షల కోట్లు పెట్టుబడులు అప్పుడే వచ్చేసినాయి, వచ్చేది ఉండదు. ఒక్క ఉద్యోగం అడగని ఇచ్చాడు, 1 తీసాడు. మీరు ఇందాక మాట్లాడారు గ్రామ సచివాలయాలు, వాళ్ళందరినీ తీసేస్తున్నట్టు ఈరోజు న్యూస్. వాళ్ళందరినీ SC ST సెల్స్కి అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి పంపిస్తున్నారంట. ఏంటి ఇలా కూడా చేయొచ్చు సార్? ఒక గ్రామానికి పర్టికులర్గా భవనాలు కట్టారు, RBK సెంటర్లు అంటే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఓన్ బిల్డింగ్స్ గవర్నమెంట్కి. మరి అటువంటిప్పుడు అక్కడ ఎంప్లాయీస్ని తీసి వేరే దగ్గర వేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది ఎట్లా ఉంటుంది అంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, వేకెన్సీస్ మామూలుగా ఫిల్ చేయాలి ప్రభుత్వం. ఫిల్ చేయకుండా వీళ్ళనంటే ట్రాన్స్ఫర్ చేసేస్తే అయిపోద్ది కదా, ఉద్యోగాలు ఇచ్చే గోల్ ఉండదు కదా. ఎట్ అనుకుంటాడు ఆయన? వాళ్ళు 4 రోజులు తిరిగి చేయించుకుంటారు పని, 4 రోజులు కాదు 40 రోజులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇంటింటికి ఏదైతే సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఇంటింటికి పెన్షను, ఇంటింటికి రేషను, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టరు. సో గ్రామ స్థాయిలోనే గాంధీ గారి కళ్ళ అన్నటువంటి గ్రామ స్వరాజ్యం సాకారం అవ్వాలంటే గ్రామ స్థాయిలోనే అన్ని పనులు అయిపోవాలని 543 సేవలను సచివాలయాలకు తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ కూడా సచివాలయంలో చేస్తే, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? దానివల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం లాస్ అయిపోయిందని బయట వాగుతాకుంది కదా సార్. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రకరకాలుగా విశ్లేషణ అంటే కాదు సార్, ఇందులో లాజిక్ పాయింట్ నేను చెప్తా, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ట్రెడిషనల్ రాజకీయాలు ఏంటి? మనం అన్నట్టుగా అక్కడ మురుగునీరు పోతుంది, అది ఎమ్మెల్యే రావాలా, చూడాలా, ఇది నేను చేపిస్తా, ఇది నా క్రెడిట్ అని వేసుకోవాలా, అప్పుడు ప్రజలంతా ఏం చేశాడు అన్న ఫీల్లోకి వెళ్తారు. కానీ అటువంటిది లేకుండా చేయడం వల్ల నాయకుడిని ప్రజలకు దూరం చేసే ప్రయత్నంగా జరిగింది, దానివల్ల ఇలా జరిగింది అనేసి బయట. సార్ మనది ప్రజాస్వామ్యం, మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేదా అసలు ఏదైనా ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల వద్దకి నేరుగా ప్రభుత్వం వెళ్ళాలి. అవును.
ప్రజలు రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చి నాకు ఇది చేయండి అని అడుక్కొని వాళ్ళు ఏదన్నా కొంత కమిషన్లు తీసుకొని మళ్ళీ వాళ్ళు అధికారులకు కమిషన్లు ఇచ్చి వాళ్ళు పై స్థాయిలో ఎమ్మెల్యేలకు మంత్రులు కమిషన్ ఇస్తే ఇది కాదు కదా, ఇది దీని ప్రభుత్వం అంటావా? సో ఇప్పుడు జరుగుతున్నది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను చెప్పినట్టుగా వీళ్ళు వెళ్ళి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి, వాళ్ళు వెళ్ళి అధికారులకి దగ్గరికి వెళ్ళి పని చేయించుకొని వస్తారు, వీళ్ళు కొంత కమిషన్ వాళ్ళు కొంత కమిషన్, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేకి అక్కడి నుంచి మంత్రులకి, ఇది వాళ్ళు అంటారు సిస్టమ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిస్టమ్ ఏంటి? డైరెక్ట్ గా ₹1 కూడా అవినీతి లేకుండా ప్రజలకి పారదర్శకమైన పాలన అందించాలి. ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో పడాలి. మధ్యలో దళారీ అంటే అందరూ చేస్తారంటలేదు సార్, చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. అధికారులు చేసేవాళ్ళు ఉన్నారు తప్పులు, నాయకులు చేసేవాళ్ళు ఉన్నారు కమిషన్ల కోసం. సో అది ఉండకూడదు, ప్రజలకు నేరుగా అందించాలన్నాడు. అందుకని మేము అందించగలిగాం. కరోనా లాంటి సమయంలో కూడా మేము మంచి పరిపాలన అందించగలిగామంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సిస్టమ్ వల్లే. కాదు మీరు అన్న రాజకీయ నాయకుడు సార్, రాజకీయ నాయకుడు పని తగ్గిపోయింది కదా సార్, మనకే మంచిది కదా. ప్రజల కోసం ఆలోచించే రాజకీయ నాయకుడికి అయితే అరే మన దగ్గరకు రాకుండానే పనులు అయిపోతే ఇతనికి ముందు బడ్డెన్ తగ్గిద్ది కదా, అదేదో పూర్తిగా రాజకీయాలకు కేటాయించవచ్చు కదా. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి పని చేయించి మళ్ళీ కొంతమంది నాయకులు వీళ్ళే డబ్బులు ఖర్చు పెట్టాలి, అది లేకుండా ఉంటుంది కదా. అంటే అంత మంచి సిస్టమ్ ఆయన తీసుకొని వచ్చాడు. బటన్ నొక్కడం అనేది మంచి సిస్టమ్, కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనే బటన్ నొక్కడం అనేది ముసలమ్మతో కూడా నొక్కించగలుగుతాడు. అంటే మరి 75 ఏళ్ళు ముసలాడు కదా, మీరు ఎందుకు నొక్కలేకపోతున్నాడు? ఆయన ముసలమ్మతో నొక్కిస్తా మీ పార్టీ అడుగుతుందా చంద్రబాబు నాయుడు గారు? ఊర్లో ఉండి ముసలమ్మ అయినా నొక్కిద్ది అన్నాడు కదా. మరి ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని మన నువ్వు 75 ఏళ్ళ ముసలాడు నువ్వెందుకు ఒక్క బటన్ కూడా నొక్కలేకపోతున్నావు? 143 హామీలు ప్లస్ సూపర్ 6 మొత్తం 150 దాకా ఇచ్చారు. 149 అని 150. మరి ఒక్క బటన్ కూడా ఎందుకు నొక్కట్లేదు? నొక్కాలనే ఆలోచన లేదు ఆయనకి. అంటే ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఎట్లా చేయొచ్చు సార్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కష్టాలున్నా చేయగలిగాడు. ఎందుకు? ప్రజలకు మంచి చేయాలని తపన ఉండాలి. మనం అధికారంలోకి వచ్చేసి దోచుకోవాలి, పంచుకోవాలి, తినుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఇంక జనాలకు ఎందుకు పంచుతాడు? ఆయన దోచుకోవడం, ఆయన పంచుకోవడం, వాళ్ళ మనుషులకు తినిపించుకోవడం ఉంటుంది తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? డైరెక్ట్ గా నేరుగా ప్రజలకి పంచాలి, ప్రజలకి నగదు బదిలీ చేస్తే వాళ్ళు అక్కడే రొటేషన్ అవుతుంది, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు, ఆర్థికంగా మహిళలు కూడా నిలదొక్కగలుగుతారని ఆయన ఆలోచించేశాడు. ఇప్పుడు ఈయన చేయటల్లా సిస్టమ్ అర్థమవుతుంది కదా ప్రజలకి. మొన్నటిదాకా మీకు ఇంటికి వచ్చి దగ్గరుండి తినిపించారు, అరే బాబు మీరు బాగుండాలని. ఇప్పుడు కనీసం ఏడన్నా పక్క ఊరు వెళ్ళి తినొద్దామన్నా లేనటువంటి పరిస్థితి, పక్క రాష్ట్రం వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చింది. ప్రజలకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో ప్రజలు ఎప్పుడైనా ఆశపడతారు సార్, మనం వాళ్ళ ఆశని కూడా తప్ప అనకూడదు. ఎందుకంటే ఎవరైనా మనిషి అంటే ఆశాజీవి. సో మీకు ఇప్పుడు సపోజ్ మీరు మీ దగ్గర ఒక ఎంప్లాయీ పని చేస్తున్నాడు అనుకున్నాం సార్, అతనికి మీరు 30,000 శాలరీ ఇస్తున్నారు అనుకోండి, ఇంకొక యూట్యూబ్ వాళ్ళు 40,000 ఇస్తానంటే తెల్లారి వెళ్ళిపోతాడు. బతుకు తెరువు కోసం అతను కూడా తప్పట్టడానికి లేదు. అరే ఇస్తాడా లేదని కూడా ఆలోచించారు, వెళ్ళిపోతారు. అక్కడ ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అన్నా నేను తప్పు చేసి వెళ్ళా అన్న, మళ్ళీ ఆ 30,000 చాలు, ఆ 40,000 ఇస్తానంటే నాకేదో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉండిపోయానన్నా అని చెప్పి మళ్ళీ వస్తాడు. సేమ్ సిచ్యువేషన్ 2029కి అదే అయ్యింది సార్. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తా అంటే మేము పోయాం సార్, నమ్మరు సార్. 6 నెలల ముందు అన్ని ఇస్తాడు, 6 నెలల ముందు అన్ని ఇస్తాడు, అందరికి కూడా కొంతమందికి ఇస్తాడు. ఓకే సార్, ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఇందాక మాట్లాడుకున్నాం మనం. కానీ సోకాళ్ళు ఒక మీడియం పర్సన్ వల్లభనేని వంశీని ఒక అమ్మాయి కొట్టింది, తప్పించుకొని పారిపోతుంటే అని ఒకరు, నిన్న నేను ఇంకో ఛానల్ చూస్తుంటే వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడో మిస్ అయింది, అది దొరికితే కానీ మొత్తం ప్రూవ్ చేయలేమంటున్నారు. కొడతాం నిజమా? ఫోన్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు? నెక్స్ట్ కొడాలి నాని అంటున్నారు. ఏంటదా అసలు? ఇది ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు చెప్తున్నారు, అదే జరుగుతుందా లేకపోతే ఏంటది సార్? ఇప్పుడు ఆ వల్లభనేని వంశీ గారు అరెస్ట్ దానికి సంబంధించి మాట్లాడినా రెడ్ బుక్ మాట్లాడదాం. వల్లభనేని వంశీ గారిని ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇంట్లో. అవును. ఆయన ఇంట్లో ఎట్లా అరెస్ట్ చేశారు మీరు? ఫోన్ సిగ్నల్ని బట్టి ఇంట్లో ఉన్నాడా లేదా? బేసిక్ పాయింట్. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాలన్నప్పుడు ఎవరినైనా ఎట్లా ట్రాక్ చేస్తారు? సిగ్నల్. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉంటాడో తెలియదు, ఇల్లు సరే తెలిసి ఉండొచ్చు అందరికి, ఎందుకంటే ఆయన మై హోమ్ భుజాలో ఉంటాడు అనేది తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, ఇది తెలుసు. కానీ ఆయన ఇంట్లో ఉన్నాడా లేదా మీకు ఎట్లా తెలిసింది? ట్రాకింగ్ వల్ల. ఆయన ఫోన్ ఇంట్లో ఉంటేనే కదా. మరి మీరు ఇంట్లో సోదాలు చేయకుండా వచ్చి ఉంటారా? పాయింట్ నెంబర్ 1. ఓకే, అరెస్ట్ వారెంటే తీసుకెళ్లేదు, మీరు సోదాల గురించి మాట్లాడుతున్నారు. అది తీసుకున్నారు కదా సార్, లోపలంతా కూర్చొని పెట్టి. ఆయన ఫోన్ అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? 2 ఆయన ఫోన్లో ఏమన్నా కిరణ్ రాయల్ చెప్పినట్టు ఏమన్నా వీడియోలు అట్లాంటివి ఉండవు కదా.
ఫోన్లో ఆయన ఏముంటాయి ఎవరితో మాట్లాడితే అవి ఉంటాయి. ఏంది ఆయన ఫోన్ ఏదో ఆయన పెద్ద నేరం చేసినట్టుగా ఆయన ఫోన్ దొరకలేదు అంటే వీళ్ళందరూ ఊహలు చేసేసి ఫోన్ దొరికిపోయింది. ఫోన్ దొరికితే అంటే నాకు ఏమైనా భయపడుతున్నారు సార్. నారా లోకేష్ కి సంబంధించిన ఈ అన్నెందుకు పార్టీలో పనిచేసి వచ్చాడు కదా, తెలుగుదేశంలో పనిచేసి వచ్చాడు కాబట్టి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏమన్నా రహస్య సమాచారాలు అంటే వీళ్ళు ఎవరెవరితో ఏంటి డీల్స్ చేసినా ఏమన్నా ఫోన్లో ఏమైనా పెట్టుకున్నాడు వంశీ, అందుకని ఫోన్ గురించి ఏమైనా ఎదుగుతున్నారు. ఆయన మీరు అరెస్ట్ చేసింది ఏ కేసులో సార్? ఆయన కిడ్నాప్ చేశాడు అనే కేసులో అరెస్ట్ చేశారు. ఫోన్ తో ఏం సంబంధం అంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేశారు. సంభాషణలు ఉన్నాయంటున్నారు సార్. మీరు అంటే సమాచారం లేకుండానే అరెస్ట్ చేశారని ఒప్పుకున్నాడు పాయింట్. అదే చెప్తున్నారు ఇప్పుడు సమాచారం లేని అరెస్ట్ చేసినట్టు. రెండు మహిళా కానిస్టేబుల్ ఎవరో కొట్టిందని ఒక దుష్ప్రచారం చేశారు. ఒక మాట సార్, కొడితే నిజంగా కొట్టారని వంశీ గారు చెప్తారు, ఎందుకంటే న్యాయమూర్తి గారి దగ్గర. ఆయన చెప్పలేదంటే కొట్టలేదని అర్థం. రెండోది ఒక కొట్టితే తప్పు కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు కదా. మీరు తప్పించుకొని రఘురామకృష్ణరాజు మేము కొట్టకుండానే కొట్టామని చెప్పి ఆయన తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని 4 ఏళ్ల పాటు దాన్ని నానా యాగి చేశారు కదా. మరి ఇప్పుడు నిజంగా మహిళా కానిస్టేబుల్ కొడితే మరి ఆమె మీద యాక్షన్ తీసుకోవాలిగా. వెంటిలేటర్ నుంచి దూరిపోతుంటాయి కదా కొట్టింది, తప్పి పారిపోయేటప్పుడు ఆయన నోటీసులు అక్కడే కదా కూర్చొని ఎత్తున్నాడు ఆడారు. సరే మహిళ బుద్ధులు వెంటిలేటర్ నుంచి పారిపోతూ ఉంటుందా సార్? అంటే ఎంత కల్పితాలు వీళ్ళు రాస్తారంటే చెప్తున్నాం కదా సార్. వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే మురళి మనాడా కాదా? ఓకే, మురళి మనాడు కదా. మనాడు అయితేనేమో మురళి అంత గొప్పోడు లేడు, అసలు మురళిని అసలు మనం కూర్చోబెట్టింది ఇక్కడ మనమే, అసలు మురళి లేకపోతే ఇది లేదు, ఈ ప్రపంచం లేదంటారు. మీరు మనాడు కాదు అనుకో వాళ్ళ దృష్టిలో, మీరు అతనికి యాంటీ అనుకో. ఈ మురళి అనేవాడు ఏదో కేసుల్లో ఉన్నాడంట, ఈ మురళి అనేవాడిని అసలు ఏదో చేసేయాలి, ఈ మురళి కోసం వాళ్ళు ఎతుకుతున్నారంటే ఇది వాళ్ళే, ఇది వాళ్ళే చెబుతారు, అది వాళ్ళే చెబుతారు. వల్లభనేని వంశీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎవరు? వల్లభనేని వంశీ అంత గొప్పవాడు లేడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో లేడు కదా, వల్లభనేని వంశీ అంత దొంగలేడు అంటారు. సేమ్ సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మంచాడు. విడిపోమనండి 5 నిమిషాల్లో ఎల్లో మీడియా ప్రచారం అంటారు తెలుసా? పవన్ కళ్యాణ్ అవినీతి చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమాచారం ఉంది. లోకేష్ కూడా చెప్పాడు ఇట్లాంటి చేయొద్దని. పవన్ కళ్యాణ్ అవినీతి చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మేమే తప్పుకో గవర్నమెంట్ నుంచి పంపించేసామని చెబుతారు. మరి కొడాలి నాని గారు నెక్స్ట్ టార్గెట్ అంటున్నారు. మరి కొడాలి నాని గారు కూడా ఏం మాట్లాడతలేదు. ఒక వాడు నేను చెబుతా, పేరు నాని గారిని టార్గెట్ చేశారు, కేసులు పెట్టారు ఆల్రెడీ. సో పేరుని కిట్టు గారి మీద అంటే పేరు నాని గారి కుటుంబం మీద, కొడాలి నాని గారి మీద. ఇప్పుడు మీకు చిన్న సీక్వెన్స్ చెబుతా. ఒక కృష్ణా జిల్లా గురించి డిస్కషన్ అవుతుంది కదా. కృష్ణా జిల్లాలో వాళ్ళు కేసు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు లేదు సార్, ఎక్స్ ఎమ్మెల్యేలు. గుడివాడ కొడాలి నాని గారి మీద ఆల్రెడీ కేసులు పెట్టారు. గుడివాడ, మచిలీపట్నం, దాన్ని చూసుకుంటే మీరు అన్నట్టుగా దేవినేని అవినాష్ విజయవాడ, ఇక్కడ ఇటు వచ్చి చూసుకుంటే జోగి రమేష్, ఈ పక్కన చూసుకుంటే మైలవరంలో తలసిల రఘురామ్ గారు ఎమ్మెల్సీ, ఇటు వస్తే నందిగామలో మొండితో జగన్మోహన్ రావు గారి మీద, జగ్గైపేట అంటే వెళ్ళిపోయాడు కాబట్టి కేసు పెట్టాల, లేదంటే ఆయన మీద కూడా పెట్టేవాళ్ళు. సో ఇట్లా లైన్ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు అందరూ టార్గెట్ చేస్తారు సార్, గ్రామ స్థాయి నుంచి టార్గెట్ చేస్తారు. చెయ్యనండి. ఇప్పుడు ఒక మనిషి చేతిలో పిచ్చుకొక్క ఉంది సార్, పిచ్చుకొక్కని వదులుతాడు, అది ఎవరిని గరుస్తుందో తెలియట్లా. అది రేపు జనసేనలు కూడా గరిసిద్ది. అదే రెడ్ బుక్ అనేది పిచ్చుకొక్క. లోకేష్ చేతిలో పిచ్చుకొక్క ఉంది, ఆ పిచ్చుకొక్కను వదులుతున్నాడు. వదిలినప్పుడు ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళని గరిసిద్ది, రేపు జనసేనలు గరిసిద్ది, అవసరమైతే తెలుగుదేశంలో ఉన్న కూడా గరిసిద్ది. అది ఎందుకు? లోకేష్కి మద్దతుగా లేకపోతే. లోకేష్కి మద్దతుగా లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా గరిసిన ఆశ్చర్యం లేదు. సో ఆ పిచ్చుకొక్కరి గురించి, పిచ్చుకొక్కరిని అందరు కలిసి కొడితే పారిపోయింది. కొంతమంది వాళ్ళ కాదు కదా. లోకేష్ గారు కాలర్ ఎప్పుడు పట్టుకుంటున్నారు? దొరకట్లేదండి సార్. అంటే మహిళలు కాలర్ పట్టుకోవసరం లేదు, పట్టుకున్నంత పని చేశారు. చూసారు కదా మొన్న ఉండు ఎక్కడికి వెళ్తే పట్టుకున్నంత పని చేశారు. ఎందుకు? తెలుగుదేశం వాళ్ళని గడపడక రమ్మనంటే ఒక్కొక్కరు కాలర్లు ఎలా పట్టుకుంటారో తెలిసింది. కాలర్లు పట్టుకోవడం కాదు సార్, చీపుర్లు తీసుకొని తరుగుతారు. చూడండి, ఏది నా 15,000, ఏది నా 1,500 నెలకి. ఎందుకంటే బాండ్లు రాసిచ్చారు కదా. నిమ్మల రామానాయుడు మాట్లాడాడు సార్, మిగిలిన వాళ్ళందరూ కూడా బాండ్లు ఇచ్చారు ప్రతి ఇంటికి. వీళ్ళని నమ్మలా. ఇదిగోండి మేము బాండ్ రాసిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, మేము అధికారంలోకి వస్తే ఈ హామీలన్నీ మీకు నెరవేరుస్తామని బాండ్లు ఇచ్చారు. అలా ఇవ్వచ్చు సార్ రాజకీయంగా ఇవ్వడానికి లేదు, బట్ వాళ్ళు ఇచ్చారు. నమ్మండి ఈసారి ఖచ్చితంగా ఇస్తాం, ఎందుకంటే మీరు అంతకుముందు ఇస్తానన్నారు బాబు, ఎప్పుడు ఇవ్వలేదు, మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అనే దాని మీద లేదు ఈసారి ఇస్తామని చెప్పి బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఓ చేత్తో బాండు, ఓ చేత్తో చీపిరి కట్ట. ఈ బాండ్ తీస్తే ఈ చీపిరి కట్ట కింద పెడతారు, కూర్చోమంటారు, లేదా చీపిరి కట్ట తీసుకొని తరిమే రోజులు ఉన్నాయి.
అందుకనే ఎవడు రావట్లేదు కదా ఇళ్ళకి. ఓకే. తెలుగుదేశం నాయకులు ఏడుంటున్నారు గ్రామాల్లో, అడుగుతారేమో అని చెప్పి ఎక్కడెక్కడో దూరంగా వేరే వేరే ప్రాంతాల్లో వెళ్ళి ఉంటున్నారు ఇప్పటి నుంచే. సార్ ఇప్పుడు 2 క్వశ్చన్స్ లాస్ట్గా అడుగుతా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగినా జరిగిపోయాయండి, రాబోయే రోజుల్లో ఏమన్నా సూపర్ 6 ఇచ్చే అవకాశం ఉందా? రాబోయే రోజుల్లో సూపర్ 6 అంటే సార్ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకటి ఒక మ్యాజిక్ చేస్తాడు అందరికి. ఇప్పుడు మీకు వాళ్ళు ఏంటి సూపర్ 6 హామీల్లో ఒక పథకానికి సంబంధించి 1 సిలిండర్ ఇచ్చారు. దీపం డబ్బులు ఇంకా రాలా చాలా మందికి, నిన్న పేపర్లో న్యూస్ సార్ అది ఇంకా రాలా. అది కూడా చెబుతుంది ఎంతమందికి 1,54,00,000 గ్యాస్ కనెక్షన్ కార్డులు ఉన్నాయి. 1,54,00,000 1,54,00,000 నేను మీకు అది లెక్క చెప్తా, ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. ఒక సెకండ్, దానికి సంవత్సరానికి ఎంత అవుతాయి ఏందనే దానికి సంబంధించి చూస్తే వీళ్ళు సూపర్ 6 ఏదైతే చెప్పారో దాంట్లో ఒకటి దీపం పథకం. ఆ దీపం పథకం కింద 1,54,47,061 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపుగా 1,55,00,000. దీనికి ఏడాదికి వాళ్ళు ఇస్తానన్నది 3 ఉచిత సిలిండర్లు. 3 ఉచిత సిలిండర్లు చొప్పున సంవత్సరానికి 4,115 కోట్లు ఖర్చు అయ్యింది. 4,115 కోట్లు ఖర్చు అయ్యిద్ది. అయితే వీళ్ళు ఈ ఏడాది ఒక సిలిండర్కి ఇస్తుంది 894 కోట్లు. అంటే 4,000 కోట్లు ఎక్కడ, 894 కోట్లు ఎక్కడ? అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అంటే ఒక 60-70 లక్షల మంది దీంట్లో కోత వేశారు. ఫస్ట్ పాయింట్. 3 సిలిండర్ల ప్లేస్ లో 1 సిలిండర్ ఇస్తున్నారు ఈ సంవత్సరం. అది కూడా ఉచిత సిలిండర్ అంటే లెక్క ఏంటి, మనం డబ్బులు కట్టకుండా తెచ్చుకునేది. ఉచితం అంటే అది. మీరు రేపొద్దున ఉచిత బస్సు అంటే ముందు డబ్బులు కట్టండి, తర్వాత 4 రోజుల తర్వాత వెనక్కి వెళ్తాయి అంటారేమో. ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ పేలో వెనక్కి కొడతాం అంటారు. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ కదా అంతే ఉంది. ఇప్పుడు గ్యాస్ ది డబ్బులు కడితే అంటే 2 రోజులు వెనక్కి వస్తాయి అంట. 24 గంటల నుంచి 48 గంటలు వెనక్కి రావాలి వాళ్ళు చెప్పిన ప్రకారం. ఇప్పటికీ సగం మందికి కొన్ని లక్షల మందికి ఒక్క విశాఖలోనే 3.5 లక్షలు ఎంత ఉంటే 1,00,000 మందికి రాలా, తిరుపతిలో 1,00,000 మందికి రాలా. రోజు మీకు ప్రజాశక్తిలో మొన్న 2 ఇంట్రెస్టెడ్ ఆర్టికల్స్ వచ్చి నిన్న చూసాను, రాలేదు. అంటే 24 గంటల నుంచి 45 గంటల్లో డబ్బులు పడాలైతే 48 రోజులైనా 50 రోజులైనా పడినటువంటి పరిస్థితి. అంటే ఏం చేస్తారంటే రేపు పొద్దున ఇది వస్తాయో ఎందుకు లేని చెప్పి బుక్ చేసుకోవడం మానేయాలి. అది చంద్రబాబు నాయుడు గారు. అందుకని మీరు అన్న సూపర్ 6 లో మ్యాజిక్ అంటే ఇదే. రేపు పొద్దున ఉచిత బస్సు అంటే ఈ తిమ్మికలు పెడతాడు, పెట్టి ఏదోటి దాంట్లో జిమ్మికి పెడతారు. పెడతారు చెప్పాలంటే సార్ ఆశాజీవులు సార్. నేను ప్రజలు నమ్ముతారు సార్. ఎందుకంటే ప్రజల నమ్మకం ఎట్లా ఉంటుందంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు మనకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అన్ని పథకాల ద్వారా వచ్చినాయి, చంద్రబాబు నాయుడు 2 లక్షలు ఇస్తానంటున్నాడు, ఇక 70 ఏళ్ళు పైన పడింది, లాస్ట్ ఇదే ఆఖరి ఎలక్షన్ అంటున్నాడు, ఇన్నిసార్లు ఎప్పుడు మనకేం చేయలేదు, ఈసారి చేస్తానని నమ్మగలుగుతున్నాడు. మళ్ళీ దాని తోడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి నేను దగ్గరుండి చేపిస్తానంటున్నాడు. ఈయన ఎప్పుడు మనం అధికారంలో చూడలేదు కదా పవన్ కళ్యాణ్ని. సో ఈసారి ఈయన కూడా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని చేపిస్తాడేమో దగ్గరుండి. ఎందుకంటే మన సినిమా హీరో కదా, లేకపోతే కొడతాడేమో, కొట్టే చేపిస్తాడేమో దగ్గరుండి. హీరోలు అంటే కొడతారు కదా, జనం దృష్టిలో అట్లా ఉంటది కదా, తెలియదు కదా అందరికి పాపం. ఇప్పుడు మీరంటే ఈ ఫీల్డ్ లో ఉన్నారు, మనకంటే అర్థం అయింది సినిమా షూటింగ్లు చూసిన, తెలియదు కదా రియల్ ఫైటర్స్ అనుకుంటారు కదా కొంతమంది, దగ్గరుండి చేపిస్తాడేమో అని ఆలోచన ఉంటుంది. ఆలోచనప్పుడు సరే ఇన్ని పథకాలు చదువుతున్నాడు కదా, ఏదన్నా 1-2 చేయకపోయినా మిగిలిన చేస్తాడు కదా, సరే 2 లక్షలు రాపోయినా సంవత్సరానికి 1,25,000 1,50,000 అని వస్తాయి కదా, జగన్ గారి కంటే అంతకంటే ఎక్కువ వస్తాయి కదా అని ఆలోచనతో ప్రజలు నమ్మినప్పుడు ఏం చేశారు, ఇప్పుడు నట్టు ఉంచారు. ఏం సార్ ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి డబ్బులే కదా అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి సార్, 2 లేదా కొన్ని ఇళ్ళలో 6 ఉంటారు, తాత అమ్మమ్మ, అదే తాత నాయనమ్మ నాన్న అమ్మ, 2 పిల్లలు అనుకోండి. పిల్లలకు సంబంధించి అమ్మఒడి, ఏది ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి, దాని తర్వాత నిరుద్యోగ భృతి ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే, అంటే 2 పిల్లలు ఉంటే, ఒకవేళ చదువుకునే పిల్లలు ఉంటేనేమో డబ్బులు అమ్మఒడికి 15,000, 15,000 సంవత్సరానికి. ఇంకొక అబ్బాయి నిరుద్యోగం ఉన్నాడు అనుకోండి, 12 3 36,000 సంవత్సరానికి 36. అక్కడ ఇంట్లో ఎవరైతే ముసలాయన ఉండుంటే వాళ్ళకి సంబంధించి నెలకు 4,000 చొప్పున 12 48,000 వస్తున్నాయి. మళ్ళీ ఆ ఇంట్లో అమ్మ ఏదో 60 ఏళ్ళు లోపే ఉంటది కాబట్టి, సో ఆమెకి నెల 1,500 ఆడబిడ్డ అనేది 1,500 ఇంటూ 12 నెలలు. సో ఫస్ట్ 15, తర్వాత 18, తర్వాత 36, మళ్ళీ 12 48 పెన్షన్. సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నలుగురికే నేను లెక్కేసింది, నేను లెక్కేసిన 4 మనుషులకే 15, 18, 36, 48. మరి ఇంకా నమ్మకం చేస్తారు సార్. అంటే ఎంత అవుతుంది దాదాపుగా 48, 36, 18, 15 ఇంత డబ్బులు ఇస్తా అన్నప్పుడు 4 కాబట్టి 3 వస్తాయి కదా, ఒకటి తీసేసిన 3 ఇన్నని వస్తాయి కదా. మళ్ళీ రైతు
ఆ ఇంట్లో తండ్రి రైతు ఉంటే దానికి రైతుంటే ఇప్పుడు రైతుకు సంబంధించి 20,000 ఆటో డ్రైవర్ ఉన్నా వాళ్ళకి కూడా వస్తాయి. ఇన్ని చెప్పినప్పుడు నమ్ముతారు కదా. సో నమ్మినప్పుడు ప్రజలు ఖచ్చితంగా మోసపోయారు. సో ప్రతిసారి మోసపోరని అనుకున్న మోసపోతానే ఉన్నారు. ఇంత మోసం ఉందని తెలియదు సార్ చాలా. ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన విధి విధానాలపైన మీరు ఎలా అంటే తను ఫస్ట్లో ఉన్నదానికి అతన్ని ప్రొజెక్ట్ చేసుకున్న విధానానికి ఇప్పుడు తనున్న న్యాచురల్ ఆయన బిహేవియర్కి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నటనే సార్, నటనగానే ఆలోచించాలి. ఇప్పుడు సినిమాల్లో ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు, డైరెక్టర్ సీన్స్ చెప్తాడు ఎలా యాక్ట్ చేయాలి. డబ్బులు ఆయనకి నటించండి. పార్టీ పెట్టించిందే చంద్రబాబు నాయుడు గారు కదా. జనసేన పార్టీ పెట్టించిందే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు. అవునా? చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు డైరెక్షన్ లోనే పార్టీ పెట్టించారు. మరి చిరంజీవి గారు రూపాంతరం చెందింది ఏదో అంటున్నారు. చిరంజీవి గారు ఇప్పుడు కానీ అధికారంలో రాకపోతే ఇంకా రూపాంతరం చెందేది కాదు, వచ్చింది కాబట్టి రూపాంతరం చెంది అంటున్నారు. లేకపోతే కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉండి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉన్నాడు సార్. అదే టైంలో తమ్ముడు చేత పార్టీ ఎట్లా పెట్టిస్తారు? మళ్ళీ బీజేపీతో పొత్తు. ఇప్పుడు బీజేపీ పద్మ విభూషణ్ ఇచ్చేసింది దీనికి. ఇన్ని రకాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఏది పట్టుకున్నా దానికి మనకి ఏదన్నా ఆదాయం వస్తా లేదా. నార్మల్గా సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో మెజారిటీ ఎలా ఉంటారు? సో యాడ్స్ రూపంలో కానీ మనకు డబ్బులు నటిస్తే యాడ్స్ రూపంలో తప్పలేదు, కమర్షియల్ ఆలోచించడంలో తప్పలేదు, దాని గురించి ఎవరు తప్పు పట్టట్లా. అదే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. మీకు పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అంటే కేవలం డబ్బులే. డబ్బులు ఉండాలి, డబ్బులతోనే ఘటన అవ్వాలి మనకు రాజకీయాల్లో, ఇంకా అంతకంటే అవసరంలా. లేదంటే పవన్ కళ్యాణ్కి పదవులో ఇంకోటి కాదు, కేవలం డబ్బుతోనే సస్టైన్ అవ్వాలి. అందుకని మీకు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చదువుతాడు అంతే. అది చదువుతాడు, కాకపోతే పెద్దగా అరిసినట్టు చదువుతాడు. చూసి కాకుండా 4 సార్లు బట్టి కొట్టి పెద్దగా అరిసినట్టు చదువుతాడు. సుగాలి ప్రీతి 30,000 మంది అంటే ఇప్పుడు జరుగుతున్న అండగా ఉన్నాడు కదా ఇక్కడ సార్. ఆడపిల్లకి అండగా ఉండబట్టే కదా అమ్మాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసింది, లక్ష్మిని. కాదు సార్, తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండబట్టే కదా. ఎవరికి? కిరణ్ రాయలకు అండగా ఉన్నాడు. ఎన్ని ఉన్నాయో చెప్పాలి సార్. ఇప్పుడు నాకు ఎందుకంటే అంటే ఒక ఆయన ఉన్నాడు, బూత్ కిట్టు ఛానల్లో పనిచేస్తాడు, వెంకట కిట్టు. ఆయన AP 24/7 ఛానల్లో ఉండి పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్లు బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్నాయంట అన్నాడు. చూసాను నేను. బీజేపీ వాళ్ళ దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయని ఈయనకి ఎవరు చెప్పారు? ఈయన తీసుకెళ్ళి ఇచ్చాడా? పాయింట్ నెంబర్ 1. లక్ష్మి అంటుంది కిరణ్ రాయల దగ్గర పెన్ డ్రైవ్ ఉందని. ఎన్ని పెన్ డ్రైవ్లు ఉన్నాయి, ఏమున్నాయి అసలు ఆ పెన్ డ్రైవ్ లో? సార్ నేనైతే వేరే ఉన్నాయని అనుకోవట్లా, అంటే లావాదేవీలు ఏమన్నా ఇప్పుడు ఎంత డబ్బులు తీసుకున్నా అవి ఏమన్నా ఉన్నాయేమో ఘోరంగా మాట్లాడండి సార్. ఎందుకంటే ఈ పెన్ డ్రైవ్లు మ్యాటర్ ఏంది? దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఎందుకంటే మీరు బూత్ ఆ రోజు డైరెక్ట్ గా వెంకటకృష్ణ డైరెక్ట్ గా అడిగినట్టున్నాడు కదా, అడిగాడు పెన్ డ్రైవ్ అని. అప్పుడు ఏదో చెప్పి అలా అలా తప్పించుకెళ్ళిపోయాడు ఆయన అంతే. పెన్ డ్రైవ్ లో హార్డ్ డిస్క్ అయినాయి అట్ట కాదు. ఇప్పుడు పెన్ డ్రైవ్ లో హార్డ్ డిస్క్ అనేది ఏం సంబంధం లేదు చెప్పాలి. ఎందుకంటే ఈయనందరూ 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు రాసుకున్నాడు, లేకపోతే ఆ లెక్కలు ఉన్నాయి. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, ఆ డేటా ఏమైనా ఉందేమో. మరి పెన్ డ్రైవ్లు తీయండి. పెన్ డ్రైవ్ లో హార్డ్ డిస్క్ 30,000 మంది మహిళలు అయితే ఆ పెన్ డ్రైవ్ సరిపోయి హార్డ్ డిస్క్ కావాలేమో. సో ఆ డీటెయిల్స్ మరి అన్నీ ఉన్నాయేమో. ఎందుకంటే ఈ దృష్టిలో మరి అన్నీ అయ్యాయి కదా సార్. ఈయన ఆరోపణలు చేసేది మొత్తం ఈ రాష్ట్రం అంతా అదే అయింది, ఈ రాష్ట్రం ఇంత మొత్తం రాసుకొని పెట్టుకున్నాడేమో. ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే తొందరగా తీసి ప్రజలకి వెల్లడిస్తే బాగుంటుంది కదా. నాకు మీరు చెప్పారు, లక్ష్మి గారు చెప్పారు, సోను విజన్ దగ్గర ఒక అమ్మాయి కూడా కింద పడి మా నాన్న చనిపోవడానికి కారణం సోను విజన్. వైజాగ్ అమ్మాయి ఏడ్చుకుంటా పవన్ అన్న నువ్వే తోడు, మా నాన్న నీ ఫ్యాన్ అని చెప్పింది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాలా. ఇప్పుడు లక్ష్మి గారు నాకు సహాయం చేయండి తోడుంటారన్నారు, రాలా. నిన్నగాక మొన్న అమ్మాయికి యాసిడ్ తప్పించి పొడిచి నానా చేశారు, రాలా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, ఆడవాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటారు? ఆయన చెప్పిన మాటలు ఏంటి సార్? దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇంకో విషయం సారీ టు ఇంటరప్ట్. వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో ఒక ఆవిడ వాళ్ళ పాపని తీసుకొచ్చి అన్యాయం జరిగిపోతుంది ఆ పాపని ఒకసారి చూడండి మాట్లాడితే తీసుకొచ్చింది సార్. వేరే వీడియోస్ నా దగ్గరకు వచ్చాయి కాబట్టి చెప్తున్నా. కారులోంచి తిక్కకుండా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ ఆ మెచ్చే ఇది కూడా తీసుకోలే అప్లికేషన్ అంటే ఏమంటారు కదా, మెమోరాండం ఏదో అంటారు కదా. ఎలా సార్ అంత నిరంకుశంగా ఏంటి అసలు? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎవరన్నా మాకు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని దయచేసి ఆయనకు ఎవరు చెప్పొద్దు, రిక్వెస్ట్ చేస్తున్నా. చేస్తే ఉల్టా మళ్ళీ మీ మీద కేసు పెట్టరని గ్యారంటీ ఏంటి? లక్ష్మి గారి మీద పెట్టినట్టు మీరు నన్ను రక్షించండి పవన్ కళ్యాణ్ అంటే అవతలాలను రక్షించి మీ మీద కేసులు పెడతారు. దయచేసి మీరు ఆయన రక్షిస్తాడనో ఇదో మీరు ఊహల్లో దయచేసి ఉండొద్దు. ఎందుకంటే మన రక్షణ కల్పించుకోవాలి ఈ ప్రభుత్వంలో, ఎవరికి వాళ్ళకే.
ఎందుకంటే వీళ్ళు రక్షిస్తారని మీరు అంటే చూశారు కదా, లక్ష్మీ గారు నన్ను రక్షించండి అన్న రోజే ఆమె ఎత్తుకెళ్ళారు. అదే ప్రెస్ మీట్ నడుస్తుంది, జైపూర్ నుంచి పోలీసులు వచ్చారు, మళ్ళీ ఉల్టా ఇప్పుడు మనం ఇంకో కేసు పెట్టారు కదా, మార్ఫింగ్ చేశారు అది అని. సో ఇట్లా ఉంటుంది. సో ఏంటంటే మీరు రక్షిస్తారు ఇదని చెప్పి ఎవరు దయచేసి పెట్టద్దు. పెడితే అనవసరం లేనిపోయిన కేసులు మళ్ళీ మీ మీద పెట్టి అవతలాలను రక్షిస్తాడు. సో ఇది దీంట్లో మర్మం అది. రెండోది ఆయన ఏ రోజు తను రక్షించాడా సార్? సార్ చిరంజీవి గారు కూతురే చెప్పింది మా బాబాయ్ వల్ల నాకు ప్రాణహాని ఉందని. గండు తీసుకెళ్ళి మరి ఇంకా ఆయన ఎవరిని రక్షించేది? కానీ సార్ ఆయన ఎవరిని రక్షిస్తాడు? జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు ఆడవారి మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కోకొల్లలు నడుస్తున్నాయి. ఎవరన్నా రక్షించాడా? మహిళలనే కాదు సార్, జనసేన కార్యకర్తలనే రక్షించలేడు. ఇంకా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఇంకా ఆయన రక్షించాడు. జనసేన కార్యకర్తలను కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏడన్నా మాట్లాడా? ఇంకా కొట్టమంటున్నాడు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎదిరిస్తారా? ఎవరిది మిమ్మల్ని ఎదిరించడం? చంద్రబాబు నాయుడు ఎదిరించినట్టు కొట్టండి అంటున్నాడు. ఇంకా వాళ్ళని ఇట్లాంటి మనస్తత్వం ఉంది. ఇంకా ఆడపిల్లలకు మీరు రక్షణ గురించి చెప్పారు, ఈయన దగ్గర మోసపోయిన చెట్ట మరి అది చెప్పండి సార్. మరి అది కూడా మనం మాట్లాడాలి కదా. కిరణ్ రాయలు బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ బయటకు రాలి, అంతే. పెద్ద తేడా ఏముంది? అధినాయకుడిని చూసి ఫాలో అవుతారు. బయటకు రాకపోవడం సార్, బయటకు వచ్చింది కొన్నే కదా వచ్చినాయి సార్. చాంబర్లో కేసు పెట్టిందని పెట్టారు, ఫోన్ కవర్ నడుస్తుంది. ఆల్రెడీ రెండో భార్య, ఆల్రెడీ మొదటి భార్య అయితే కేసు పెట్టి వైజాగ్ స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత డైవర్స్ అయినటువంటిది. సో ఈయన ఇప్పుడు మన అందరికి నీతులు చెబుతాడు కూర్చొని. సో పార్టీకి సంబంధించి మనం దాన్ని పార్టీగా రికగ్నైజ్ చేసి తప్పదు. ఈవీఎంల ద్వారా వచ్చినప్పుడు ఏముంటుంది? ఎట్టొకటి అధికారంలోకి వచ్చారు కాబట్టి ద్వారానే అంత గట్టిగా చెప్తున్నారు మీరు. మరి మన ఆంధ్రప్రదేశ్లో బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ కావాలని నెక్స్ట్ టైం ఏమన్నా ఫైట్ చేసే అవకాశం ఉందా? లేదు మళ్ళీ కాదు సార్, ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అదే నడుస్తుంది. అన్ని పార్టీలు కూడా అడుగుతున్నాయి బ్యాలెట్ ఓటింగ్ రావాలని. ఎందుకంటే ఈవీఎంల ద్వారా ఎందుకు ప్రజానికం నమ్మట్లేదు అని అంటే 31 దేశాలు ఇప్పటి వరకు ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ నిర్వహించినాయి. దాంట్లో 30 దేశాలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఈవీఎంలు రద్దు చేసినాయి. వన్ అండ్ ఓన్లీ భారతదేశం ఈవీఎంల ద్వారా నడుపుతుంది. రెండు, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో జరిగిందని మేము బలంగా నమ్ముతున్నాం విత్ ఎవిడెన్స్ తో. ఎందుకంటే నేను చెప్పింది కాదు అంటే వాళ్ళని ఆధారం చెప్పమనండి. ఎందుకంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక ఊర్లో మాకు హిందూపూర్లో మదిరెడ్డిపల్లి పంచాయతీ 28వ వార్డు 32వ వార్డు ఉంది. వార్డు నెంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 570 ఓట్లు ఉంటే అసెంబ్లీకి 1 ఓటు పడింది, పార్లమెంట్ కి 470 ఓట్లు పడ్డాయి. అట్లా ఉండదు కదా. అదే అసెంబ్లీకి మాకు 1 ఓటు పడింది కదా, కాంగ్రెస్ పార్టీకి 470 పడ్డాయి. మళ్ళీ పార్లమెంట్ వచ్చేటప్పుడు 1 ఓటు కాంగ్రెస్ కి పడింది, మాకు 470 పడ్డాయి. అంటే ఈవీఎం వల్ల అక్కడ తేడా ఉందనే కదా. 2, ఫోన్ ఛార్జింగ్ పెరిగినాయి. విత్ సీసీ ఫుటేజ్ లో మీకు విజయనగరం దగ్గర బ్యాటరీ ఛార్జింగ్ పెరిగినాయి వచ్చినాయి. పక్క రాష్ట్రంలో కూడా ఇది అదే అనేక అనుమానాలు దీని మీద. ఎందుకంటే వీవీప్యాట్లు ఇక్కడ లెక్కించమంటే లెక్కించలా, ఆల్రెడీ ముందే తగలబెట్టేశారు. ఎలక్షన్ కమిషన్ తీరు ముందు నుంచి వివాదాస్పదంగానే ఇక్కడ నడిచింది. ఇట్లా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. 2, ఒరిస్సాలో కూడా భారతీయ జనతా పార్టీ కంటే బిజు జనతా దళకి 30,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అసెంబ్లీలో సీట్లు తక్కువ వచ్చినాయి. 55 అసెంబ్లీ సీట్లు వచ్చిన వాళ్ళకి 1 పార్లమెంట్ రాలా. అంటే వాళ్ళకి 50 సీట్లు పైన తగ్గుతున్నాయి. క్లియర్ గా ఉంది. ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లలో అంతకుముందు 72 ఎన్ని వచ్చినట్టున్నాయి. 72, 62 అక్కడ పెరుగుతాయి అనుకున్నారు అయోధ్య వల్ల. అయోధ్య రామ మందిరంతో ఉత్తరప్రదేశ్ స్వీప్ కొట్టేసింది అనుకున్నారు, తగ్గినాయి అక్కడ. వాళ్ళకి ముందు నుంచి తెలుస్తుంది. ఇక్కడ లాస్ట్ ఫేజ్ లో ఇక్కడ ఎన్నికలు మనకు లేటు, అక్కడ ముందు ఫేజ్ లో జరిగినాక వాళ్ళకి సీట్లు తగ్గుతున్న అంశం వాళ్ళకి క్లియర్ గా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఏం చేయాలి? 2 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, 20కి పైగా పార్లమెంట్ సీట్లు ఉన్న రాష్ట్రాలు 2 పక్క పక్కన ఉన్నాయి. ఆ ఎలక్షన్ ఒకే టైం, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. సోలాపూర్లో కూడా ఒక విలేజ్ లో ఇలాగే వాళ్ళంతా మహారాష్ట్రలో విలేజ్ మొత్తం బాయ్కట్ చేశారు. మన జగన్ గారి 2.0 ఎలా ఉండబోతుంది సార్? 2019-24 ఏ విధంగా మేము మంచి పరిపాలన అందించామో అదే పరిపాలన కొనసాగిస్తూ ఇంకా ఎంత మంచి చేయగలుగుతామో ప్రజలకు చేస్తూ, మా కోసం ఎవరైతే ఈ 5 ఏళ్ళు 2024-29 దాకా మమ్మల్ని అభిమానించి మా పార్టీకి కష్టపడి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని గుండెల్లో పెట్టుకునే కార్యక్రమం చేస్తాం. ఇది 2.0లో ఫస్ట్ ఉంటుంది. ప్రజలను ఎలా మేము ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ ఎంత మంచిగా చూసుకున్నామో ఈసారి కార్యకర్తలు కూడా అంతే విధంగా మంచిగా చూసుకునేటటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకో స్పెషల్ ప్రోగ్రామ్ 2019-24 మధ్య లేని ఉంటుంది. ఏంటంటే కొత్తది, కార్యకర్తలతో పాటు మమ్మల్ని ఎవరైతే వేధించారో వాళ్ళని కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకునే కార్యక్రమం. ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంక్లూడింగ్ అధికారులు, ఇంక్లూడింగ్ మీడియా ఆల్సో. అదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను పొన్నవోలు సుధాకర్ గారితో మొన్న ఒక విషయమే మాట్లాడుతూ ఉంటే
ఆయన కూడా అన్నారు సీరియస్గా ఉన్నారు ఈసారి అని చెప్పారు. అంటే లేదు సార్, కార్యకర్త సార్ ఇప్పుడు నేను మళ్ళీ చెబుతున్నా, మన వేదిక సాక్షిగా పోస్ట్ 360 చూసేటటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో కార్యకర్తలు దూరం అయ్యారు అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అది పూర్తిగా అవాస్తవం. ఆయన దృష్టికి వస్తే ఇప్పుడు వెంకటరెడ్డికి సమస్య ఉందనేది నేను ఎవరో ఒకళ్ళు జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. లేదు ఇంకొక పలానా సుబ్బారావుకి ఏదైనా సమస్య ఉందనేది జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అది స్థానిక నాయకత్వం తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మీకు పేరుంటే స్థానిక నాయకత్వానికి అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తకి న్యాయం జరిగింది. అదే చేయకపోతే మీరు నష్టపోతారు, కార్యకర్త నష్టపోతారు. సో మీరు ఎక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పనే లేదు. సో మిమ్మల్ని నిజంగా కార్యకర్త కష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. అది ఆర్థిక భరోసా అవ్వచ్చు, లేదు ఇంకేదైనా ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, అంటే ఉద్యోగ అవకాశాలు ఇంకోటో, ఇంకేదైనా రకాలైనటువంటి ఏదైనా ఎవరిదైనా కూర్చోబెట్టి ఏదైనా సమస్యను పరిష్కరించే ఏదో ఉన్నా కూడా అది నాయకులు ఎవరైనా పంపించి కూర్చోబెట్టి చేస్తారు. సో ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నాయి, ఈ 9 నెలలుగా నడుస్తున్నాయి. సో ఎవరో కూడా ఆధారపడాల్సినటువంటి లేదు. కేసుల అస్సలు మనం భయపడాల్సిన పని లేదు. ఎంతమంది మీద పెడతారు? 1,32,00,000, 1,32,00,000 సార్. జైలు సరిపోవు కదా, ప్రపంచంలో జైలు కదా, ఏడ సరిపోవు. మీరు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ రాయడానికి టైం ఉండదు కదా. పెరిగిందంటారు 9 నెలలు ఏమన్నా సార్? 100%. మా ఓటింగ్ 40% అనేది అసలు మా ఓటింగే కాదు. మాకు ఈ ఈవీఎంలు కానీ ఇతర కాసులు లేకుండా ఉంటే 62-65% మాకు రావాల్సినటువంటి ఓట్ బ్యాంక్. ఎందుకంటే ఆబ్వియస్లీ మేము అక్కడ ఎవరికి అన్యాయం చేయాల సార్. మేము ఓడిపోయిన ఈ రోజు మేము మంచి చేసామని కాలు రగరేసి చెప్పగలుగుతున్నాం. వాళ్ళు అధికారంలోకి వచ్చి చెప్పమనండి, ఒక్కనన్నా మేము మంచి చేసామని చెప్పి కాలు రగరేస్తారు. అసలు నోటితో చెప్పమనండి ఏం మంచి పని చేశారో. పబ్లిసిటీ తప్ప ఏమన్నా ఉందా? 1,30,000 కోట్లు అప్పు తెచ్చి ఎక్కడ పెట్టారు, ఎవరికి పెట్టారు? సో 1,30,000 కోట్ల అప్పుతో ఈ సంవత్సరం ఎన్ని పథకాలు అమలు చేసేవాళ్ళు తెలుసా సార్? సగం అమ్మఒడి 12,000 కోట్లు అయితే అయిపోయేది, బస్సులు 2,500 కోట్లు అయితే అయిపోయేది, 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చిన 4,000 కోట్ల లోపు అయిపోయేది. ఇది మన ఆడబిడ్డ నిధి 37,000 కోట్లు, 47,000 కోట్లు అది అయిపోయేది. రైతు భరోసా 10,000 కోట్లతో అయిపోయేది. 10, 12, 2,500, 4,000, 40,000 మొత్తం కలిపిన 60-70,000 కోట్లు. 1,32,000 కోట్లు ఏం చేశారు అప్పు? మీరు 1,32,000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఇన్కమ్ ఏంటి? అదే కదా అమిత్ షా చెప్పిన 3,00,000 కోట్లు ఏంటి? అదే కదా 3,00,000 కోట్లు అమిత్ షా ఇచ్చారంట. సరే, ఏమవుతుందో తెలీదు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫామ్లో ఉన్నారా లేదా అన్న విషయం కార్యకర్తలకు ఫుల్గా తెలుసు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి 2.0 దగ్గర నుంచి జరుగుతున్న విషయాలన్నీ మాట్లాడాం సార్. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సింది. నెక్స్ట్ మీరు టైం ఇస్తే నెక్స్ట్ కూడా ఇంకొక ఇంటర్వ్యూ చేసుకుంటా. ఓవరాల్గా అయితే సంక్షేమంతో పాటు కొత్తగా కార్యకర్తలకి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకు కూడా రాబోయే రోజులు, ఇంక్లూడింగ్ అధికారులు, మీడియా కూడా ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు, మీడియా, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం. ఎందుకంటే మేము మంచి చేస్తే మా మీద చెడుగా దుష్ప్రచారం చేయడం కాకుండా ఇంకా మేము ఓడిపోయినా కూడా ఇంకా మమ్మల్ని టార్గెట్ చేసి వేధించి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాతలు రాసి లీగల్గానే పోతాం. మేమేం తెలుగుదేశం వాళ్ళగా వ్యక్తిగత దాంట్లో ఏం చేయం. ఖచ్చితంగా లీగల్గానే సుప్రీంకోర్టు దాకా ఆయన వెళ్ళి వాళ్ళని వదలకుండా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం. ఇదైతే ఖచ్చితంగా 2.0లో ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ టైం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ 2.0 ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ప్రజలకి సంక్షేమం ఎలా దూరం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలకు ఎలా దూరం అవుతున్నారు, హీరో అనేది సినిమాల్లోనే తప్పించి బయట కాదు, అదంతా ప్యాకేజీ అంటూ కంక్లూడ్ చేయడం జరిగింది కారుమూరి వెంకటరెడ్డి గారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పోస్ట్ 360.